కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో వెలసియున్నటువంటి పంచారామ క్షేత్రమైన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయమునకు ద్వాదశ నదీ జలాలు చేరుకున్నాయి. గురువారం మధ్యాహ్నం మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ద్వాదశ నదీ జలాలను ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం, ఆలయ అర్చకులు సన్నిధిరాజు, వెంకటరమణ, చెర్కూరి అయోధ్య రామయ్య, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు ఆలయంలో బాలత్రిపుర సుందరిదేవి ఆలయం నందు భద్రపరిచారు. ఈ జలాలను మహాశివరాత్రి పర్వదినం నాడు లింగోద్భవ కాల పూజనందు స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. హెవీ క్రౌడ్ ఉన్నప్పుడల్లా కంట్రోల్ రూమ్ ఎక్కడ పెడతాం? ఇక్కడ టెంట్ వేస్తాం. ఈ కెమెరాల ఫీడ్ అంతా అక్కడ రావాలి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉండాలి. డిపార్ట్మెంట్కి ఒకరిని చెప్పని కూర్చోబెట్టండి సార్. పబ్లిక్ నుంచి ఇంకొకటి రెండు ఉన్నాయి చెప్తాను సరే ప్రసాద్ రండి కూర్చోండి. కంటిన్యూ సార్. ఈ సంవత్సరం కుమార భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రికి చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈఓ గారు లైన్ అరేంజ్మెంట్స్ అంతా ఎట్లా చేస్తున్నారు, క్యూ మేనేజ్మెంట్ ఇదంతా చూపించారు. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లాస్ట్ ఇయర్ లెర్నింగ్స్తో ఈ ఇయర్ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలనేది మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకున్నాము. వీ హోప్ ఈ సంవత్సరం మహాశివరాత్రికి భీమేశ్వర స్వామి టెంపుల్లో అందరికీ భక్తులకి పీస్ఫుల్గా ప్రశాంతంగా దర్శనం అవుతుంది, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అని అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 24వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు 6 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందు మేము గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం, అలాగే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే మరలా నిన్న జిల్లా కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మళ్ళా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈరోజు జిల్లా ఎస్పీ గారు కూడా ఈ ఏర్పాట్లపై సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఇకపై గతంలో కొంత ఒత్తిడి వల్ల రద్దీ ఉన్నప్పటికీ ఈసారి ఆ మాత్రం రద్దీ కూడా లేకుండా భక్తులు ఎవరైనా సరే చాలా సౌకర్యంగా దర్శనం చేసుకునేటట్టు మేము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే 24వ తారీఖు సాయంత్రం కళ్యాణం, 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం దర్శనానికి ఒక 50 నుంచి 60 వేల మంది వస్తారు. తగిన ఏర్పాట్లు చేశాం. స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 27వ తారీఖు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మధ్యాహ్నం 2:25 రథోత్సవం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 1వ తారీఖు రాత్రి పుష్పోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరొక విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం 26వ తారీఖు సాయంత్రం 10 గంటలకి లింగోద్భవ సమయంలో భారతదేశంలో గల 12 నదీ జలాలతో కూడా స్వామివారికి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
కావున భక్తులు కూడా ఈ కార్యక్రమాలు కూడా హాజరు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.